మిత్రులకు శుభోదయం. నీతి శ్లోక రత్నావళి 120వ శ్లోకం ఇలా అంటోంది. ఆకారైరింగితైర్గత్యా చేష్టయా భాషణేన చ నేత్రవక్త్ర వికారేణ లక్ష్యతే అంతర్గతం మనః. నోరు నవ్వుతూ ఉంటే నొసలు వెక్కిరిస్తున్నాయి అనేది ఒక సామెత ఉంది మనకి. అంతేకాకుండా ఆంజనేయుణ్ణి వర్ణిస్తూ వాల్మీకి అంటాడు ఇంగితజ్ఞ అని. అసలు ఇంగిత జ్ఞానము అంటే ఏమిటి అంటే, ఆకారై మనుషుల యొక్క రూప రేఖ విలాసాలు రకరకాలుగా ఉంటూ ఉంటాయి. అంతర్గతం లోపల ఉన్నటువంటి మనస్సు ఆకారై రూపురేఖా విలాసాలను బట్టి, ఇంగితై అభిప్రాయముల చేత, గత్యా నడవడిక చేత, చేష్టయా చేయునటువంటి పనుల చేత, భాషణేన చ మాటల చేతను, నేత్ర వక్త్ర వికారేణ చ కండ్ల యొక్కయు ముఖము యొక్కయు మార్పు లేక భేదముల చేతను లక్ష్యతే తెలుసుకొనబడుతున్నది. మనస్సులో ఏముంది అనేటటువంటిది, అందుకనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు. మన మనస్సులో ఏముంది అనేటటువంటిది మన ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. కొంతమంది దాచుకుందాం అనుకున్నా కానీ ఆ రహస్యాల్ని దాచుకోలేరు. పరుల ఇంగితాన్ని తెలుసుకొనటం వారి చూపులు, నడక, పనులు, వారి మాటలు, కండ్ల యొక్క ముఖము యొక్క వికారాల చేత కూడా మనం వాటిని త్వరగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంటున్నాడు నీతి శాస్త్రవేత్త. స్వస్తి.